ట్రాఫిక్ పోలీసుని కదా మామ, జస్ట్ మిస్. మామా, మనకి ప్రజాసేవ అవసరం అంటావా? డాక్టర్ రే, ఇక్కడ ఉన్నారా? రండి డాక్టర్, రండి రండి, వెళ్ళండి త్వరగా. గో గో. రండి రండి, త్వరగా రండి. డాక్టర్ ఏం చేస్తున్నారు? దెబ్బ తగిలింది. చూడండి. డాక్టర్ ప్లీజ్ కాపాడండి డాక్టర్. డాక్టర్ How could you just do that? రేణుమా, Doctor! ఊకోమ్మా. స్టాప్ స్టాప్. సార్, నేను B1 స్టేషన్ ఎస్ఐ. చాలా అర్జెంట్గా ఇక్కడ ఉన్న డాక్టర్స్ని నేను కోయంబత్తూర్ GHకి తీసుకువెళ్ళాలి. కమిషనర్ గారి డైరెక్ట్ ఆర్డర్ సార్. వ్యాధి సోకిన వాళ్ళు ఊటి వదిలి బయటికి వెళితే సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేం సార్. ఒకవేళ పంపిస్తే మా ఉద్యోగాలు పోతాయి సార్. సార్ నేను సార్ మీరా? బండి మందే పోనీ రీ, కమిషన్ నేను సంజాయిస్తా. అలాగే ఆయన నా దోస్తే. ఓకే సార్. గార్డ్స్ ఓపెన్ ద గేట్. అందుకే పొలిటికల్ నాయకులతో టచ్లో ఉండాలి. ముందు నన్ను టచ్ చేయకుండా మాట్లాడు. Oh my God! డాక్టర్, మీ చెస్ట్ మీద బ్లడ్ ఉంది. Blood doctor! భయపడకండి, నేను చూస్తాను. నథింగ్. ఇది సాధారణ గాయం కాదు. ఇన్ఫెక్ట్ అయిన వాడు కొరికింది. రిలాక్స్ డాక్టర్, ఏం కాదు. టెన్షన్ అవ్వకండి. కామ్ డౌన్. ఐఎమ్ సారీ. Doctor, please! Doctor! సారీ, నాకు వేరే దారి తెలియలేదు. బండిలో ఉన్న వాళ్ళు మెడికల్ శాంపిల్స్ సేఫ్గా ఉండడమే ఇప్పుడు ముఖ్యం. Doctor, but... నువ్వు గమ్మునుండి రేణు. మనందరం మంచిగా బతికి ఉండాలి కదా. మీ అందరింటి మీద గాయాలున్నాయని చెక్ చేసుకోండి. ఓ చిన్న ఘాటు ఉన్నా కూడా ఇమీడియట్గా నాకు రిపోర్ట్ చేయండి. త్వరగా చూడండి, ఫాస్ట్. అవు డాక్టర్, ఈ వైరస్కి ఎన్ని దినాల్లో మందు కనిపెట్టి జనాలకి ఇవ్వగలరు? ఈ వైరస్ని ఎదిరించి పోరాడే యాంటీబాడీని మేము కనిపెట్టామంటే 72 గంటల్లో ఆ మందును తయారు చేసి పేషెంట్స్కి ఇవ్వచ్చు. కానీ ఆ వైరస్ని చంపగల కెమికల్ని కనిపెట్టడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. ఒకవేళ కనిపెట్టలేకపోవచ్చు కూడా. ఏంటి కనిపెట్టలేకపోవచ్చా? హలో, మీకోసం మేము ఇంత కష్టపడి తీసుకెళ్తున్నాం. మేము త్వరగా GHకి వెళ్తేనే మా పని స్టార్ట్ చేయగలం సార్. బుగులే పడుకుని కోయంబత్తూరు మన కోట. మేటుపాలెం దాటంగానే మన వాళ్ళు 200 మంది వస్తారు. మనందరినీ సేఫ్గా GH తీసుకుపోతారు. వాళ్ళందరూ మన కార్యకర్తలే, మన కోసం ప్రాణాలే ఇస్తారు. ఏమంటావమ్మా? తొందరపడి ప్రామిస్ చేయకండి సార్. వాళ్ళు హెల్ప్ చేసేటప్పుడు నిజంగానే వాళ్ళ ప్రాణాలు ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు.
మేటుపాలెం వచ్చినదా మన కోట అని చెప్పినా కదా. అయ్యో, నువ్వు వద్దు నాన్న. మన పవర్ ఏదో చూపించాలి కదా. ఊళ్ళోకి వెళ్ళకండి, ఊరు మొత్తం బొగ్గు పడుతుంది. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలంటే అర్థమైందా? ఇదే వెళ్తున్నాను. గురుమూర్తే పెద్ద మరగలు పెట్టానా అలా చెబితే అర్థం కదా. పారిపోరు రేయ్. ఏదో చూస్తున్నావు, కింద డ్రై రైస్ లో కనిపిస్తలే. ఏదో ఒకటి చేయి బాబు. మావా కేసు ఇదిగో పట్టుకో. వచ్చేయ్ వచ్చేయ్, త్వరగా వచ్చేయ్. నీకు చైన్ ముఖ్యమా, ప్రాణాలు ముఖ్యమా? ఇచ్చిర్రు 15 మావా ఇటు పక్క తిప్పు. మావా అందులో పట్టదు. బండి
పెద్దదిగా ఉంది బొక్క చిన్నదిగా ఉంది. డబుల్ మీనింగ్ మాట్లాడే టైం అంటే ఏంటి? అయ్యో, వదిలేస్తుంటే.